హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఒక డౌట్ అడిగారండి. పిఎంవివైలో ఫేస్ ఆర్డీ చేయాలండి, ఫేషియల్ అథెంటికేషన్ చేయాలి. మా లాగిన్ నుంచి మేడం లాగిన్కి మేము చేసినా కానీ పుష్ అవ్వట్లేదు అకౌంట్ మన బెనిఫిషరీస్ డేటా అని అన్నారు. దానికి సంబంధించి మీకు ఒక వీడియో చేసి పెట్టమన్నారండి ఫ్రెండ్స్. అలానే మీకోసం అందరి కోసం వీడియో ఒకటి చేశాను. పిఎంవివైలో మనం చేసిన అప్లికేషను మేడం లాగిన్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే, మీరు చేసిన అప్లికేషన్లో చెక్ ఫేషియల్ అథెంటికేషన్లో కనుక లాగిన్లో కనుక ఆగిపోతే కనుక మీరు చేసిన అప్లికేషను అది మీ లాగిన్ నుంచి మేడం లాగిన్కి ఎలా పుష్ చేయాలనేది నేను వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకు ఆగుతుంది అని అంటే కనుక వాళ్ళు పోషణ ట్రాకర్లో కనుక ఫేస్ క్యాప్చర్ చేసినా, ఒకవేళ ఇన్ కేస్ ఆధార్లో కనుక వాళ్ళు ఏమైనా ఫేషియల్ అథెంటికేషన్ అప్డేట్ చేసినా ఒకసారి ఆగిపోతున్నాయి. అలానే ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోవాలి. ప్రతి ఒక్క బెనిఫిషరీ మన దగ్గర ఎన్రోల్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనే లింక్ చేయించుకుంటే కనుక అది కూడా మనం చేయడానికి మన లాగిన్ నుంచి మేడం లాగిన్కి వెళ్తుంది. అది చేయించలేదనుకోండి, అది పెండింగ్ మన లాగిన్లోనే చూపిస్తుంది. అది మన లాగిన్లోనే ఎక్కడ చూపిస్తుందంటే, 5th ఆప్షన్ ఉంది, చెక్ ఎన్పిసిఏ మ్యాపింగ్ స్టేటస్ అని. అది నొక్కితే కనుక అందులో ఏ బెనిఫిషరీ అయితే పేరు ఉంటుందో ఆ బెనిఫిషరీని పిలిచి మనము తెలియపరచాలి. అమ్మ, మీది ఎన్పిసిఏ లింక్ అవ్వలేదు అకౌంట్కి, మీరు అకౌంట్ లింక్ చేయించుకోండి అని మనం చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి మనం బెనిఫిషరీస్ని చేస్తున్నాం. మేడం, నేను బెనిఫిషరీని ఫస్ట్లో చేశాను మేడం, మా సూపర్వైజర్ గారు లాగిన్లో అయిపోయింది, అందరు లాగిన్స్లో అయినాయి, సిడిపిఓ మేడం లాగిన్లో కూడా అయిపోయింది, కానీ అమౌంట్ పడలేదు అంటున్నారు. ఎలా అమౌంట్ పడని వాళ్ళకి అసలు వాళ్ళకి అమౌంట్ పడిందా లేదా, అప్రూవల్ అయిందా లేదా అనేది కూడా మన అకౌంట్లోనే చెక్ చేసుకోవచ్చండి. మన పిఎంవివై మన లాగిన్లోనే చెక్ చేసి మనం చూడొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వీడియో ఎవ్వరు మాత్రం స్కిప్ చేయమాకండి. వీడియో కంటిన్యూషన్గా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు వ్యూస్ చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? వీడియో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. pmvy.wcd.gov.in అండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేయగానే మన లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. మనకి డ్యూ లిస్ట్ ఏముందో చూసుకుందాము. నేను నా సెంటర్ లాగిన్తో లాగిన్ అయ్యాను. కింద పాస్వర్డ్ నొక్కి క్యాప్చర్లా కొట్టాలి, యూజర్ ఐడి కొట్టాలి. యూజర్ ఐడి అంటే మనం క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ జీ పేరు కొట్టి మన 11 డిజిట్స్ కోడ్ కొడతాము. క్యాప్చర్లా కొడుతున్నానండి. ఇక్కడ లాగిన్ అయితే వచ్చాము. అంటే నేను ప్రీవియస్గా లాగిన్ అయ్యా కాబట్టి లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని అడుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఆల్ డివైజెస్ లాగౌట్ అవుట్ అని. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అవ్వాలి. ఓపెన్ అయిందండి, లాగిన్ అయింది. ఇక్కడ వెరిఫై మొబైల్ కొట్టాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. వెరిఫై అనగానే మన మొబైల్ నెంబర్కి దానికి సంబంధించి మనం ఓటీపీ చేసి వ్యాలిడేట్ అని కొట్టాలి. ఇప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి మనకి డ్యూ లిస్ట్లో ఏమున్నాయి అనేది. డ్యూ లిస్ట్, ఇది డ్యూ లిస్ట్ అండి. నాకు ఒక నేమ్ ఉంది డ్యూ లిస్ట్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చెక్ ఫేషియల్ అథెంటికేషన్లో ఆగినాయి ఆ పేర్లను చూస్తున్నాను. పోషణ ట్రాకర్లో ఒక నేమ్ ఆగిందండి. ఫేషియల్ రికగ్నైజేషన్ త్రూ ద పోషణ ట్రాకర్ అనే దానిలో పేరైతే ఆగింది.
నెక్స్ట్ ఎన్పిసిఏలో ఏమన్నా ఆగిందేమో చెక్ చేద్దాము. సైన్ అవుట్ అవుతున్నానండి. ఇప్పుడు పిఎంవివైలో చెక్ ఫేషియల్ అథెంటికేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఎక్కించుకోవాలండి. అది కూడా మన పిఎంవివై లాగిన్లో ఓపెన్ అవుతుంది. నేనైతే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఎక్కించుకుంటున్నాను. కొద్దిగా గొంతు బాగలేదండి, బాగా దగ్గుకుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి క్రోమ్లో పిఎంవివై అని చెప్పి దానిలో పిఎంవివై యాప్ ఎక్కించుకోవాలండి. సాఫ్ట్ కాపీ యాప్ ఇది. ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ అని అడిగింది కదా, అక్కడ ఓపెన్ అని కొట్టాలి. ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేస్తున్నామండి. ఇక్కడ ఓపెన్ కొట్టాము. ఇక్కడ కింద ఓపెన్ అని కొట్టగానే ఎల్లో ఆల్ యాక్సెస్ టు మేనేజ్ ఆల్ ఫైల్స్ అని ఓకే చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం మన సెంటర్ లాగిన్తో లాగిన్ అయితే కనుక జీపీఎస్ నాట్ క్యాప్చర్డ్ అని వచ్చిందండి. మళ్ళీ నొక్కాను. ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డీ వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది ఇది 5 స్టెప్స్ వెరిఫికేషన్ జరుగుతుందండి ఆధార్ది. ఆ 5 అంటే 5/5 వస్తాయి చూడండి మీరు. అయిన తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ అడ్వైజర్లో కింద ఐఆమ్ అగ్రీ అన్న దగ్గర క్లిక్ చేసి మన బెనిఫిషరీ యొక్క ఫేస్ తీసుకుంటే కనుక సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి. ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, సేమ్ ఇలానే చేయడం వల్ల మీ లాగిన్లో ఆగిన అప్లికేషన్ అనేది సూపర్వైజర్ లాగిన్లోకి మూవ్ అవుతుందండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి మేడం. ఓకేనా? థ్యాంక్ యూ.